వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా వెలుగొందుతున్న సూర్య జ్యోతికల కుమార్తె దియా గురించి ఒక ఆసక్తికరమైన వార్త. ఎందరో అభిమానులు ఆమెను తల్లిదండ్రుల మాదిరిగా హీరోయిన్ గా చూస్తారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దియా తన తొలి అడుగులను వెండితెర ముందు కాకుండా కెమెరా వెనకాల నుంచి వేసింది. 17 ఏళ్ల వయసులోనే తన తొలి ప్రయత్నంగా ఆమె రూపొందించిన ఒక షార్ట్ డాక్యుమెంటరీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా పురుషాధిక్యత ఉన్న లైటింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా గాఫర్ల జీవితాలే ఇతివృత్తంగా ఎంచుకోవడం విశేషం. ఆ డాక్యుమెంటరీ వివరాలు, ఆస్కార్ అర్హత సాధించే ప్రయత్నం ఇప్పుడు చూద్దాం. ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూర్య జ్యోతికల గారాల పట్టి దియా అందరూ ఊహించినట్లుగా హీరోయిన్ గా కాకుండా దర్శకురాలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇటీవలే తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న ఈ 17 ఏళ్ల యువతి తన తొలి ప్రయత్నంగా లీడింగ్ లైట్స్ అనే 13 నిమిషాల డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఈ లఘు చిత్రానికి ఇతివృత్తం ఎంతో లోతైంది. సాధారణంగా పురుషులు మాత్రమే పనిచేసే లైటింగ్ విభాగంలో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న మహిళా గాఫర్ల జీవితమే ఈ డాక్యుమెంటరీ ప్రధాన అంశం. హేతల్ దెద్దియా, ప్రియాంక సింగ్, లీనా గంగుర్దే అనే ముగ్గురు మహిళా గాఫర్ల శారీరక, మానసిక ఒత్తిడులు, లింగ వివక్షను వారు ఎలా అధిగమించారో ఈ చిత్రం నిజ జీవిత కథల రూపంలో కళ్లకు కట్టింది. సూర్య జ్యోతికలు తమ 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ద్వారా ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. తమ కూతురు ఎంచుకున్న మార్గానికి, ఆమె తొలి ప్రయత్నానికి మద్దతు ఇస్తున్నందుకు వారు సంతోషంగా, గర్వంగా వ్యక్తం చేశారు. ఇక ఈ లీడింగ్ లైట్స్ చిత్రం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు లాస్ ఏంజల్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతోంది. ఈ ప్రదర్శన ద్వారా ఈ డాక్యుమెంటరీ 2026 ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో అర్హత సాధించే అవకాశాలను దక్కించుకుంది. తల్లిదండ్రుల స్టార్డమ్ ను పక్కన పెట్టి తన తొలి అడుగుతోని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం కృషి చేస్తున్న దియాను సినీ వర్గాలు అభినందిస్తున్నాయి.